శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 941వ నామము మనోమయి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే మనస్సును స్థానంగా కలిగినది అని అర్థం. అమ్మవారు భక్తుల యొక్క మనస్సు అనే పీఠమున తన నివాస స్థానంగా చేసుకుంటుంది. శుద్ధ పరబ్రహ్మ స్వరూపమునకు ధారాకాశమైన మనసే నివాస స్థానం కదా. మహావాసిష్ఠ రామాయణము పరబ్రహ్మ స్వరూపముని ఏ విధంగా వివరించింది అంటే, అతడు భైరవుడు చిదాకాశము శివుడని చెప్పబడుచున్నాడు. సాటిలేని అతని స్పందన శక్తిని మనోమయి అని వివరించింది. మనస్సు జీవుని యొక్క ప్రధాన స్థానం కదా. బృహదారణ్యక ఉపనిషత్తు మనసు చేతనే ఆమెను కాంచగలుగును అని చెప్పింది. అంచేత మనోమయి అని కీర్తింపబడిన మాతను చూడ్డానికి ఆత్మజ్ఞానోత్పత్తికి మనస్సే ప్రధాన సాధనం. మనస్సు సంకల్పము వికల్పము ఈ రెండు కూడా మనసు నిర్వహిస్తుంది కదా. ముందుగా ఒక సంకల్పాన్ని సూచిస్తుంది, వెంటనే ఆ సంకల్పమునకు అనేకమైన వికల్పములను కూడా సూచిస్తుంది. దాంతో జీవుడు అయోమయ పరిస్థితికి గురైపోతూ ఉంటాడనమాట. ఈ సంకల్ప వికల్పములు లేనిది శుద్ధ బ్రహ్మ స్వరూపమైన మనోమయి. ఆ తల్లిని దర్శించాలంటే మనం కూడా మనసు సూచించే సంకల్ప వికల్పాలను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. మననము చేసేది మనస్సు కదా. ఏ విషయమును గురించి ఆలోచించగలిగితే మనస్సంతా కూడా అదే విషయానికి సంబంధించిన ఆలోచనలతో నిండిపోతూ ఉంటుంది. ఇది స్థూల పదార్థ తత్వమైన శరీరంలోని మనసుకు ఉన్న లక్షణం. కానీ పరమేశ్వరి లలితాంబిక సూక్ష్మ శరీరమైన ఆత్మస్వరూపంగా జీవుల్లో నిలిచి ఉంటుంది కదా. కాబట్టి జగన్మాత ఇటు స్థూల పదార్థ తత్వమైన శరీరమునకు, అటు సూక్ష్మ పదార్థ తత్వమైన ఆకాశ తత్వమునకు ఒక వారధిగా ఉంటుంది. కాబట్టి ఆ తల్లి మనోమయి అని కీర్తింపబడింది. మన మనసు ఏ రూపంలో ఆ తల్లిని దర్శించాలని కోరుకుంటే ఆ రూపంలోనే దర్శనమిచ్చే నిర్గుణ నిర్వికల్ప నిరాకార పరబ్రహ్మ స్వరూపము ఆ తల్లిది. ఈ విధంగా మన మనోకాంక్షను అనుసరించి దర్శనమిచ్చే తల్లి మనోమయి అని వివరింపబడుతూ ఉంది. మనోమయ ఆత్మకు యజుర్వేదము శిరస్థానీయము, ఋగ్వేదము దక్షిణ భాగము, సామవేదము ఉత్తర భాగము, అథర్వ వేదము అధో భాగము, ఉపనిషత్తులు ఆత్మస్థానీయములు. అందుచేత సర్వ వేదములు ఉపనిషత్తుల యొక్క స్వరూపము మనోమయి అని కీర్తింపబడిన దేవి అన్నమాట. తన్మన ఇచ్చుపాసితవ్యం మానవాద్ భవతి అంటే ఇటువంటి బ్రహ్మమును మనోమయంగా భావించి ఉపాసించగలిగినాడు మానవుడవుతాడు. మానవుల యొక్క మనస్సు ఎప్పుడూ కూడా ద్వైత భావంతో నిండిపోయి ఉంటుంది. అదే ఇంతకు ముందు మనసు వివరించుకున్న సంకల్ప వికల్పములు మనసుతోనే ఆలోచించడం జరుగుతూ ఉంటుంది అనమాట. మన మనస్సులో మాయా స్వరూపంగా నెలకొని ఉన్న ఈ ద్వైత భావమును నివారించుకోగలిగినాడే అద్వైత రూపిణి అయిన పరమేశ్వరు యొక్క సాక్షాత్కారం మనకి లభిస్తుంది. ఇక ఆఖరిగా జీవుల్లో పంచకోశాలు ఉన్నాయి కదా. అవి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. మనసు వీటికి మధ్యలో ఉండి ఈ ప్రాపంచిక కోశాలైన అన్నమయ ప్రాణమయ కోశాలకు ఆత్మస్వరూపమైన విజ్ఞానమయ ఆనందమయ కోశములకు వారధిగా ఉంటూ ఉంటుంది. ధారాకాశము అనేబడే జీవుల యొక్క మనస్సును తన స్థానంగా చేసుకుని సంకల్ప వికల్ప సంఘాతమైన మనస్సును బుద్ధితో జయించి ఆత్మజ్ఞానోత్పత్తి కారణమైనదిగా చేసుకోగలిగిన నాడు అద్వైత రూపిణిగా దర్శనమిచ్చే జగన్మాతను మనోమయి అని మనం గనుక స్మరిస్తూ ఉన్నట్లయితే ఆ తల్లి యొక్క కరుణా కటాక్షముల వల్ల మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, మాయని తొలగిస్తుంది. శ్రీమాత్రే నమః.